నాన్న ఎక్కడి నుంచి వచ్చినావు నాన్న? వరంగల్ సార్. పేరేం పేరు నాన్న? సాత్విక. సాత్విక్. ఓకే నాన్న. ఈ జాబ్ మేళ ఇప్పుడు యశ్వసిని రెడ్డి ఝాన్సీ రెడ్డి వాళ్ళది జాబ్ మేళ పెట్టారు కదా, అవును సార్. మీ మీద ఎలా ఉంది? మీకు ఇప్పుడు జాబ్ వచ్చిందా? ఎంతవరకు చదువుకున్నారు సార్? తెలియజేయండి. డిగ్రీ కంప్లీట్. 2 కంపెనీస్లలో వేకెన్సీస్ వచ్చాయి. జాబ్ బాగానే ఉంది. సొసైటీ డిఫరెంట్ కంపెనీస్ గురించి కూడా తెలుసుకున్నాము. వేరే కంపెనీస్లకు కూడా వెళ్ళి చూసాను. దాంట్లో కూడా బెటర్, కాకపోతే ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా లేదు కాబట్టి చేయలేదు. ఓకే మీరు జాబ్ వచ్చిందండి? వచ్చింది సార్. ఎక్కడ? ఒకటి జావా కంపెనీలో వచ్చింది, ఇంకొకటి స్కిప్ కార్డ్లో వచ్చింది. జీతం స్కేల్ ఎంత ఉంది? శాలరీ ఒక దాంట్లో 16, ఇంకొక దాంట్లో కూడా 20. బెటరే కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఓకే ఓకే కదా. కన్ఫర్మ్ చేసుకున్నారా? చేసుకో, పేరెంట్స్ని అడిగి చేసుకో. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? అవతాపురం మండల్ పెదంగం. ఓకే, ఈడ ఇప్పుడు ఎలా ఉంది? ఏ జాబ్ కోసం మీరు అప్లై చేసుకున్నారు? నేను బీపీఓ సంబంధించి అప్లై చేశాను. ఒకదానికి సెలెక్ట్ అయిన నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్నారు, రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయమన్నారు. బాగుంది. అంటే ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం అంటే ఏం నార్మల్ ఉండకుండా జాబ్ చేయడానికి బాగుంది. ఆపర్చునిటీ బాగుంది. నేను ఫీల్డ్ ఆఫీసర్కి ఇచ్చాను. ఇంటర్వ్యూ తీసుకున్నాడు, సెలెక్ట్ చేసి రెజ్యూమ్ కంప్లీట్ చేయమన్నాడు. బట్ నేను ఇంకా స్టూడెంట్నే. నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. మరి ఎందుకు వచ్చారు? మరి ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ పర్పస్ కోసం. ఎక్కడ జాబ్ ఇక్కడేనా, లోకలేనా? నాది కులంపల్లి, కానీ నేను ఉన్నాడు వరంగల్. జాబ్ పర్పస్ మీకు ఇక్కడ లోకల్గానా లేకపోతే సిటీలో ఉంది? లేదు, హైదరాబాద్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ ఏం లేదు. జీతం స్కేల్ ఓకేనా? బాగుందా జీతం స్కేల్? అండర్ 15K. ఇక నాన్ ఐటీ స్టూడెంట్స్కి అయితే పర్ఫెక్ట్. ఇది ఐటీ స్టూడెంట్స్కి అయితే కష్టం. ఐటీ స్టూడెంట్స్ బయట హైదరాబాద్ పోతే వాళ్ళకి 30-40 ఈజీగా వస్తుంది. ఇది ఓన్లీ. హాయ్ నాన్న, మీది ఎక్కడండి? పాలకుర్తేనా. దేని గురించి వచ్చారు? ఇంటర్వ్యూ కోసం వచ్చాం. జాబ్ మేళా ఉంది, సో ఐటీ గురించి అని జాబ్ కోసం అని వచ్చాం. కమిట్ స్టాఫింగ్లో అటెండ్ అయ్యాను జాబ్ కోసం. ఎలా ఉంది జాబ్? పర్లేదు సార్, ఎగ్జామ్ ఉంది, అసెస్మెంట్ రండి మండే రోజు అని అన్నారు. మండే రోజు. ఐటీ కంపెనీ అంటే ఏ ఐటీ కంపెనీ? కమిట్ స్టాఫింగ్లో MIS ఎగ్జిక్యూటివ్ డేటా అనలిస్ట్ పోస్ట్ మీద. ఓకే, జీతం స్కేల్ ఎంత? 25 to 25 ఉండొచ్చు. ఎక్కడ? షామీర్పేట అని చెప్పారు. నా పేరు ఉపేందర్. నేను వల్మిడి నుంచి వచ్చిన. మాది వల్మిడి నేటివ్. అయితే నేను ఇక్కడ జాబ్ కోసం వచ్చేసిన. ఇక్కడ ప్రథమ్ ఎడ్యుకేషన్ వాళ్ళ కంపెనీకి నేను సెలెక్ట్ అయినా. మండే రోజు నుంచి జాయిన్ కమ్మని చెప్పిళ్ళు. అలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జాబ్ కూడా 20,000 వరకు ఇస్తా అని చెప్పిళ్ళు. నేను దానికోసం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. జాబ్ అయితే సెలెక్ట్ అయిపోయినా. ఝాన్సీ మేడం గారికి, యశస్విని రెడ్డి గారికి ధన్యవాదాలు. హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? హలో సార్. పెదవంగర మండలం నుంచి వచ్చినాం సార్. పెదవంగర మండలం పడమర్తన నుండి వచ్చాము. దేనికోసం వచ్చారు? అది జాబ్ మేళా పెట్టేసరికి మేడం ఝాన్సీ మేడం వెళ్తే జాబ్ మేళకి వచ్చాను సార్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టినప్పుడు జాబ్ మేళా బాగుందని అటెండ్ అవ్వడానికి వచ్చాం సార్. బాగుంది. స్టార్టింగ్ నుండి పొద్దునుండి బాగా రిసీవ్ చేసుకున్నారు. టోకెన్లు అవన్నీ ఇచ్చుకుంటూ మొత్తం మేనేజ్మెంట్ బాగుంది. ఝాన్సీ మేడం చేసిన పనితీరు బాగుంది. అన్ని చాలా కంపెనీలు వచ్చాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. అన్నింటిలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. 2-3 కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. చూడాలి, వాళ్ళు కాల్ చేస్తామని చెప్పారు మండే వరకు. బాగుంది. మేము థ్యాంక్ఫుల్ ఉన్నాము మేడంకి. చాలా బాగా డెవలప్ చేస్తుంది ఆమె పవర్లో వచ్చిన తర్వాత నుండి. సరే, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు జాబ్ ఏ కంపెనీలో? మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంతవరకు జీతం ఇస్తున్నారు? నాది బీటెక్ అయిపోయిందండి. అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ వేయడానికి వచ్చాను. దీనికంటే ముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్లీ అమెజాన్లో చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వచ్చాను. తీసుకున్నారు. దానికంటే నేను ఎక్కువనే ఇస్తా అని చెప్పారు శాలరీ. హ్యాపీ అండి, బాగానే ఉంది. ఇప్పుడు మీరు యాక్సిస్ బ్యాంక్లో ఒకటి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ ఒకటిను జస్ట్ డైల్ ఒకటి ఇచ్చాను. 2 సెలెక్ట్ అయ్యాను చెప్పారు వాళ్ళు. మండే రోజు మళ్ళీ వచ్చి ఒకసారి ఆఫీస్కి వచ్చి విజిట్ చేయమని చెప్పారు. సెలెక్ట్ అయినట్టుగా మీకు ఏమన్నా లెటర్ ఇచ్చారా? లెటర్ ఏమి ఇవ్వలేదండి. మండే రోజు వచ్చి అక్కడ తీసుకోమని చెప్పారు. అవును.
మనం ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాము. పాలకుర్తి ఎమ్మెల్యే టీపీసీసీ అధ్యక్షురాలు ఎస్ఎస్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు యువకులకు జాబ్ మేళను ఇవ్వడం జరిగింది. ఇవాళ వారి యొక్క స్పందన వచ్చిన వారికి ఇంటర్వ్యూ వచ్చారు వాళ్ళ పిల్లలు. వారు ఈ ఉద్యోగంలో సెలక్షన్ అయ్యారా కాలేదా అనేది వాళ్ళ మాటలోనే విందాం. నాని ఎక్కడి నుంచి వచ్చారు? మాది దర్దపల్లి సార్. అటు దర్దపల్లి మాది. ఓకే అటు చూసిన శ్రావణి. మా ఊరు వచ్చేసి దర్దపల్లి. నేను ఇంతకుముందు సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నా తుగ్గొండిలో. జాబ్ కోసం ఎందుకు వచ్చానంటే ఇక ఇంటికనే ఉంటున్నా కదా అనేసి వచ్చేసిన. ఇంతకుముందు అంటే జిఎన్ఎంకి అప్లై చేసా, అక్కడ చదువుకుంటాను. కాకపోతే ఇక ఖాళీ ఉండు ఎందుకు అనేసి ఇటు వచ్చేసిన. ఎంత చదువుకున్నావు నాన్న? ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ సార్. మరి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ముందు భవిష్యత్తు చదువుకోవచ్చు కదా. మనకి ఇప్పుడు సోషల్ హెల్పర్ ఉన్నాయి, ఒక ఇంటర్మీడియట్ వరకే చదివిన అంటారు, డిగ్రీ కూడా చేయొచ్చు కదా. చేస్తా సార్ అది కూడా. అంటే జాబ్ చేసుకుంటే చేద్దాం అనేసి ఇటు వచ్చినాం. పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారా? అట్లా చేద్దాం అనేసి ఇటు వచ్చినాం అంతే. ఓకే. మీరు నాన్న? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ అయిపోయిందా? ఎక్కడ చేసారు? నేను హన్మకొండ. హన్మకొండ సోషల్ హెల్పరేనా? ప్రైవేట్ కాలేజ్. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది మీరు? జాబ్ కోసం వచ్చింది. జాబ్ కోసం సెలెక్ట్ అయ్యారా? ఏ కంపెనీలో? ఏ కంపెనీ అంటే H1 HR సొల్యూషన్స్లో, బ్లింకిట్లో. ఎక్కడ జాబ్? హైదరాబాద్లో. హైదరాబాద్లో. జోష్నా నా పేరు, మంచుప్ల నుంచి వచ్చాము. ఎంత రోజు? హాయ్ నాన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు, మీ ఊరు చెప్పండి ఒకసారి. మాది మొన్రాయ్, బాను. అక్కడి నుంచి వచ్చాం, మొన్రాయ్ నుంచి వచ్చాం. మా పేరు బాను. ఇక్కడికి వచ్చారు కదా నాన్న, జాబులు ఇస్తామని వచ్చారు ఇక్కడికి. మీరు ఏ జాబ్ కోసం అప్లై చేసుకున్నారు? డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ అప్లై చేసుకున్నాం. మీకు అలా జాబ్ కన్ఫర్మ్ అయింది? కన్ఫర్మ్ అయింది. మీకేమన్నా లెటర్ ఇచ్చారా అపాయింట్మెంట్ ఇట్లా మీకు జాబ్ ఓకే అయినట్టుగా? 3 months ఉంటుందంట కోచింగ్, రమ్మని చెప్పారు. కాల్ చేస్తా అన్నారు. నెక్స్ట్ మంత్ 12కి. మీ పేరు? నా పేరు దివ్య సార్. మాది వచ్చారు మొన్రాయ్ విలేజ్. దేంట్లో మీరు అప్లికేషన్ పెట్టి? డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్లో పెట్టి. మీరు కూడా సెలక్షన్ అయ్యారా? రమ్మని చెప్పారు సార్. 3 months ఉంటుంది, రమ్మని చెప్పారు. ఎలా ఉంది మీకు ఇక్కడ జాబ్ కల్పించినందుకు ఝాన్సీ రెడ్డి గారు? మీకు ఎలా ఉంది అంటే మీకు ఉపాధి కల్పించినట్టుగా ఉందా? కల్పించినట్టుగానే ఉంది. ఓకేనా? పర్వాలేదా? పర్వాలేదు సార్. జాబ్ అయితే వచ్చింది మీకు? వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారా? వచ్చిందా? వచ్చినట్టే ఫీల్ అవుతున్నాం సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ నాన్న.